హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఇవాల్టి వీడియో ఏంటంటే అందరూ బ్యూటీ వీడియో అయితే పెట్టమంటున్నారు. ట్రీట్మెంట్స్ అన్నీ ఒకసారి కొంచెం ఎక్కువ లెంత్ పెట్టమంటున్నారు వీడియోస్ అన్నీ. నేనైతే ఇప్పుడు ఐబ్రో చేసే విధానం చూపిస్తున్నానండి. ఫ్రంట్ ఐబ్రో ఇప్పుడు ఇలా చూడండి, ఇలా ఫ్రంట్ నుంచి మనం వెనక కూడా ఇలా ఈ విధంగా మనం పట్టుకోమని తీయడానికైతే సపరేట్గా స్కిన్ ఏమాత్రం కూడా డ్యామేజ్ అవ్వకుండా జాగ్రత్తగా నేనైతే ఇలా తీస్తానండి. చూసారా, ఇలా అయితే నేను తీస్తున్నాను. అందరూ బ్యూటీ ట్రీట్మెంట్స్ అందరూ బాగుంటున్నాయి, కొంచెం లెంత్ ఉంటే పెట్టండి అని అడుగుతున్నారు. ఒక వన్ సైడ్ ఐబ్రో అయితే అయిపోయిందండి. చూసారా, ఆ విధంగా అయితే అయింది. ఇప్పుడు రైట్ సైడ్ ఐబ్రో అయితే చేస్తున్నానండి. లెఫ్ట్ సైడ్ చేసే ఐబ్రో ఏంటంటే బ్యాక్ సైడ్ నించొని చెయ్యాలి. హెడ్ బ్యాక్ సైడ్ అయితే నించోవాలి. ఇలా రైట్ సైడ్ చేసేది అయితే మాత్రం ఖచ్చితంగా ఫ్రంట్ నుంచి అయితే చేయాలి. ఐబ్రోస్ అనేది చాలా కష్టం అండి, అది చేసిన వారికి మాత్రమే తెలుస్తుంది. అయితే చక్కగా టైట్గా పట్టుకుంటే మాత్రం స్కిన్ ఏమాత్రం కూడా డ్యామేజ్ అవ్వకుండా చక్కగా నీట్గా ఐబ్రో షేప్ అనేది తీయడం ఈజీ అవుతుంది. స్కిన్ టైట్గా పట్టుకోవాలండి. పట్టుకున్న తర్వాత ఈ విధంగా అయితే ఐబ్రోస్ నేనైతే చేస్తున్నానండి. నేను పెట్టే వీడియోస్ కానీ కుకింగ్ అని ఏవైనా మీ అందరికీ నచ్చుతున్నాయని నేను అనుకుంటున్నాను. మీరైతే ఎంకరేజ్ చేస్తున్నారు చాలా వరకు. అయితే మీరు ఎంకరేజ్ చేసి లైక్ చేసి కామెంట్ చేస్తే ఇంకొంచెం మంచి వీడియోలు పెట్టడానికైతే నేను ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఏదైనా బ్యూటీ అనేసరికి ఎవరికైనా నచ్చుతుంది. బ్యూటీ ట్రీట్మెంట్స్ ఇలా ఐబ్రోస్, ఫేషియల్స్, హెయిర్ ట్రీట్మెంట్స్, బాడీ లోషన్స్ అని, బాడీ మసాజ్ అని, ఇంకా హ్యాండ్ మసాజ్, లెగ్ మసాజు, హెయిర్ కట్స్, ఇలా చాలా ఉంటాయండి బ్యూటీ ట్రీట్మెంట్స్లో. సో కొంచెంగా నేను చేస్తున్నాను. బట్ మీ అందరికీ నచ్చి నా వీడియోస్ అలా మీరు చూసి లైక్ చేసి షేర్ చేస్తుండే, మీరు కామెంట్ అవితే చేస్తూ ఉంటుంటే ఇంకొంచెం మంచి వీడియోస్ పెట్టడానికైతే నేను ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో చూడండి. ఇదిగో తినకి ఈ విధంగా అయితే ఐబ్రో నేను చేశాను. చాలా స్మూత్గా రిమూవ్ చేస్తానండి. నేను హెవీగా పీకేయడం అది చేయను. జాగ్రత్తగా చేస్తే వాళ్ళకు కూడా పెయిన్ అనేది ఉండదు. సో ఈ విధంగా ఐబ్రో అయితే నేను రెడీ చేశానండి. చూసారా, అమ్మాయి ఫేస్కి తగ్గట్టుగా రౌండ్ షేప్ అయితే చేశాను. ఏంటంటే చాలామందికి ర్యాష్ వచ్చేస్తుందండి. ఆ ర్యాష్ రాకుండా జాగ్రత్తగా మంచి షేప్ అయితే చేయాలండి. థ్రెడ్డింగ్ ఏంటంటే ప్రాక్టికల్గా చాలా బాగా వస్తుందన్నమాట. నేను ఈ విధంగా ప్రాక్టీస్ చేసుకొని స్టార్టింగ్ అందరికీ జాగ్రత్తగా నెమ్మదిగా తీయడం, స్టార్టింగ్ నుంచి కూడా నేను ఐబ్రో చాలా జాగ్రత్తగా నెమ్మదిగా తీయడం అయితే చేశానండి. స్కిన్ అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది కదా, ఆ సెన్సిటివ్ తగ్గట్టుగా మనం నెమ్మదిగా రిమూవ్ చేస్తే వాళ్ళకి పెయిన్ ఉండదు, ర్యాష్ రాదు, మనకి కూడా పీస్ఫుల్గా ఉంటుందన్నమాట. వారికి మనం చేసే విధానం, ఈ ట్రీట్మెంట్స్ అన్నీ నచ్చుతాయి అన్నమాట. సో చూసారా, ఈ విధంగా అయితే నేను చేశాను ఫ్రెండ్స్. చక్కగా ఐబ్రోస్ అయితే వచ్చాయండి అమ్మాయికి. తిను ఏమాత్రం కూడా ఆడకుండా నీట్గా చేయించుకుంది. ఎందుకంటే నేను చాలా స్లోగా చేస్తానండి. ఫాస్ట్గా చేసేస్తుంటే వాళ్ళకి స్కిన్ మాత్రం చాలా మండిపోతుంది. అలా మండకుండా జాగ్రత్తగా ర్యాష్ రాకుండా ఐబ్రో అనేది చేయాలండి. చూసారా, మీకు అర్థమవుతుందా? సెంటర్లో హెయిర్ అనేది ఇప్పుడు బొట్టు కొంతమందికి స్టిక్కర్ పెడుతుంటే పడిపోతుంటుంది. దాన్ని కూడా మనం జాగ్రత్తగా షేప్లెస్గా ఉన్న హెయిర్ని మాత్రం మనం జాగ్రత్తగా తీసుకుంటే వాళ్ళకి నీట్గా ఉంటుంది. స్టార్టింగ్ ర్యాష్ వచ్చేస్తుందండి ఎవరికైనా, అలా ర్యాష్ రాకుండా నేనైతే చేస్తానండి. నేను ఐబ్రో చేసే విధానం చాలా మందికి నచ్చుతుంది. వారందరూ షేప్ కానీ చేసే విధానం కానీ నచ్చుతుందని చెప్తారు. చెప్తే కదా మనకు కూడా తెలుస్తుంది. మనం ఎలా చేస్తున్నాం అనేది మనకు గొప్పగా అనిపించవచ్చు, కానీ ఎదుటివారు చెప్తేనే కదా మనం బాగా చేస్తున్నాము అని తెలుస్తుంది. సో నాకు వచ్చే క్లయింట్స్ కానీ నా చుట్టుపక్కల ఉండేవారు కూడా ఐబ్రోస్ బాగా చేస్తానని అంటున్నారు. బట్ చూడండి, నేను గత 20 సంవత్సరాలుగా ఈ ట్రీట్మెంట్లు అయితే నేను చేస్తున్నానండి. ఇప్పుడు ఐబ్రో, అప్పర్ లిప్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత చూసారా, మనం జెల్ మసాజ్ అయితే చెయ్యాలండి. లైట్గా స్కిన్కి ప్రెజర్ పెట్టకుండా చక్కగా ఐబ్రో మీద, అప్పర్ లిప్ మీద మసాజ్ అయితే చేయాలి. చూసారా, అప్లై చేసి చక్కగా షేప్ ఇచ్చినట్టుండి రిలాక్సేషన్గా మసాజ్ అయితే చేస్తున్నానండి. నేనైతే ఖచ్చితంగా ఐబ్రో అయిపోయిన తర్వాత వారికి ఇంటికి వెళ్ళాక ఏమాత్రం కూడా మండకుండా ఈ విధంగా అయితే నేను మసాజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నా ట్రీట్మెంట్స్ కానీ నేను చేసే విధానం కానీ అందరికీ నచ్చుతుంది. నా క్లయింట్స్ అందరికీ నచ్చుతుందండి. అలాగే చూసేవారు మీకు కూడా నచ్చుతుందనే నేను అనుకుంటున్నానండి.
ఈ వీడియోలో ఏమైనా పొరపాట్లు ఉండి నాకన్నా ఎక్స్పర్ట్స్ ఎవరైనా చాలామంది ఉంటారు కదా, వాళ్ళందరికీ చూసి నచ్చింది, బాగున్నది, బాగలేనిది చెప్పండి. అలానే నా క్లయింట్స్ కూడా, నా వీడియో చూస్తున్న నా సబ్స్క్రైబ్స్ ఫ్రెండ్స్ అందరూ మీకు నచ్చిందో లేదని చెప్పండి ఫ్రెండ్స్.